హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో వాళ్ళందరినీ కూడా రీతిగా దేవుని సన్నిధిలో సమకూర్చినటువంటి ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ భాగంలో దేవుడు తన వాక్యం ద్వారా ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ చిన్న సందేశాన్ని మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుడు తన మాట ద్వారా ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడితే వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఎందుకు ఈ మాట ఇక్కడ వ్రాయబడింది అంటే మనం చేసేటువంటి సేవ ప్రీతికరమైనదై ఉండాలట. ఎందుకనంటే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటూ ఉన్నాం కనుక, దేవుని యొక్క కార్యాలను మనం చూస్తూ ఉన్నాం కనుక, దేవుని యొక్క క్షేమాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం కనుక, దేవుడిచ్చేటువంటి ఆ కృపంతటిని మనం కోరుకుంటూ ఉన్నాం కనుక, ఆ కృపలో మనం జీవిస్తూ ఉన్నాము కనుక మనం చేసేటువంటి సేవ ప్రీతికరమైనదై ఉండాలట. లేకపోతే ఆయన ఎలాంటి వాడంట? దహించు అది. అందుకు ఇంటికి జాగ్రత్తగా టయానికి వెళ్ళపోతే మా నాన్న కొడతాడో మా అమ్మ కొడుతుందో అనేటువంటి ఆ భయం కనుకుంటే ఆ బిడ్డ టయానికి రాగలుగుతాడు. లేకపోతే ఖచ్చితంగా దెబ్బలు పడతాయన్న విషయం కనుక బిడ్డకి తెలిసింటే ఖచ్చితంగా టయానికి ఇంటికి వస్తాడు. లేకపోతే ఆ భయమే కనుక లేకపోతే ఎప్పుడొకసారి వెళ్ళొచ్చులే, ఎప్పుడొకసారి ఏదో ఒక టైంలో వెళ్ళొచ్చులే అని చెప్పనని ఇష్టం వచ్చినటువంటి పెత్తనాలు చేసి ఎప్పుడుకో నచ్చినప్పుడు ఇంటికి రావడానికి అవకాశం ఏంటంటే, ఇంట్లో మనము ఆ క్రమశిక్షణ అనేది లేనప్పుడు తప్పక వారి ఇష్టానుసారంగా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? ఆయన ఎలాంటి వాడు? ఆయన ప్రేమ స్వరూపి, లేదా ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కటాక్షించే దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు అని దీని వరకు మాత్రమే మనం కనుక ఆలోచన చేస్తే ఆయనలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటో తెలుసా? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడట. కాల్చి వేస్తాడు. ఆయనకి గనక కోపం వస్తే, ఆయనే గనక జాగ్రత్తగా పట్టించుకుంటే, చూసి చూడనట్టుగా ఉన్నాడు కదా అని చెప్పనని ఆయన ప్రేమ కలిగిన వాడు, క్షమించే దేవుడు, దయగలిగిన దేవుడు అని అంతవరకు మాత్రమే సరిపెట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటాం అని అనుకుంటే, ఆయనకు ఉన్నటువంటి మరొక గుణము ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి దేవుని కృపను పొందుకుంటూ ఉన్నటువంటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము. ప్రీతికరమైన సేవ చేయాలట. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి సేవ చేయాలి, ఆయనకి ఇష్టమైనటువంటి పని చేయాలి, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలను మన ద్వారా జరిగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన తన ఆలోచనలో మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉన్నాడు. కానీ
మన కార్యాలు దేవునికి అయిష్టమై ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన దహించు అగ్ని అయ్యాను. కాబట్టి ఆయన ఎలాంటి వాడో తెలిసింది కనుక మనం ఎలాంటి సేవ చేయాలట? ప్రీతికరమైన సేవ చేయాలి. సేవ అనంటే ఏంటి? పని. పని అనంటే మనం చేసేది. అంటే మనం చేసేది ఎలాంటి పని అయినా సరే అది దేవునికి ఇష్టమైనది అయి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నా, మీ అందరికీ తెలిసిందే కదా. ఎవరు? సుంకరి, పరిసేయుడు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ వారిద్దరు చేస్తున్నారు, ఒక చిన్న పని చేస్తా ఉన్నారు. ఆ పనిని దేవుడు పరిశీలన చేస్తా ఉన్నారు. అయితే ఆ పరిశీలనలో దేవుడు గమనించినటువంటి ఆలోచన ఒకసారి చూద్దాం. లోకా రాసిన సువార్త 18వ అధ్యాయము. లోకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతరుల మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. చాలండి. ఇద్దరు కూడా ఒక పని చేస్తా ఉన్నారు. ఏం పని అంటే దేవునికి ప్రార్థించే పని. దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి కానివ్వండి, ఏదో దేవునితో మాట్లాడాలన్నటువంటి తపనతోటి ఇద్దరు కూడా వచ్చారు. ఇద్దరు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇద్దరు యొక్క ప్రార్థనలో ఎక్కడ కూడా మనకేమైనా తప్పేమని కనిపిస్తుందా? సహజంగా మనం కనుక ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడ కూడా వారు తప్పు చేసినట్లుగా కనబడ్డంలా. ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే ప్రార్థన చేస్తున్నారు. మంచిదే కదా. మరి ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయ్యిందో ఆకాశం అందనటువంటి దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. మనకు దానిలో ఏ తప్పు కనపడకపోవచ్చేమో కానీ ఆ చేసిన ప్రార్థనలో ఆకాశం అందు పరిశీలించేటువంటి దేవుడు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆలోచన అంతటిని కూడా, అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం అంతటిని కూడా ఆ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుడు గమనిస్తా ఉన్నా. ఏమన్నా తప్పు మాట్లాడా? పరిసేయుడు ఏమన్నా తప్పు మాట్లాడా అని చెప్పంటే ఎక్కడ తప్పు మాట్లాడలేదే. ఒకవేళ చేస్తుండొచ్చేమో, చేసిన దాన్ని ఏం చేస్తున్నాడు? మరలా దేవునికి తెలియదా పరిసేయుడు ఏం చేస్తున్నాడో? అంటే దేవుని దగ్గర కూడా పేరు కావాలని, దేవుడు మనం చేసేటువంటి పని ఆయన గమనించే దేవుడు అయి ఉన్నాడు. మనం ఎలాంటి పని చేసినా కూడా ఆయన మనల్ని హెచ్చించడానికి ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు. అంటే ఆయనకి నచ్చినటువంటి పని చేసినప్పుడు మనం కనబడకుండా చేసిన చూసేటువంటి దేవుడు మనల్ని మెచ్చుకునేటువంటి వాడై ఉన్నాడు, కనబడకుండా చేసిన కూడా. కానీ ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? అన్ని కూడా బహిర్గతం చేసుకుంటా ఉన్నాడు. బహిర్గతం. ఇదిగో ఇది నేను చేశాను, అది నేను చేశాను, అది నేను చేశాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పని ఆలోచన అంటే ఆ శంకర్ యొక్క మాట ఎలాగుంది అంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతరుల మనుషుల వలనైనను, ఈ శంకరి వలన నేను అదండి. ఎక్కడ
శంకరుని పోల్చుకొని ఎక్కడో ఒకవేళ సమాజం దృష్టిలో పనికి మాలినటువంటి వ్యక్తిగా ఒకవేళ శంకర్ కనబడి ఉండొచ్చేమో కానీ అతని దృష్టికి కూడా అంటే శంకర్ని ఏ విధంగా చూస్తున్నాడంటే అతను ఏమీ లేని వాడిగా చూస్తా ఉన్నా. ఈ శంకర్ వల్లనైనను నేను ఉండనందుకు అని అంటా ఉన్నాడంటే శంకరి ఎలాగున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నేను పాపిని అంటున్నాడంటే శంకరి పాపి అయి ఉన్నాడు. కాబట్టి ఆ పాపాన్ని బట్టి పరిసయుడు ఏమన్నాడు, నేను ఈ శంకర్ వలే లేదు అని అంటా ఉన్నాడు, లేను అని అంటా ఉన్నాడు. అంటే నేను ఏ పాపం కూడా ఈ శంకర్లాగా చేయడం లేదు, నేను అంత పరిశుద్ధంగానే ఉన్నాను, నేను అన్నిట్లో పర్ఫెక్ట్గానే ఉన్నాను, నేను అన్నిట్లో కూడా ఒక అడుగు ముందులోనే ఉన్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నా. ఇంకా ఎలాంటి పనులు చేశాడట, వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటా ఉన్నాను. మంచిదే, 2 సార్లు ఉపవాసం కాదు, 4 సార్లు ఉన్నా సరే ఎవరికి కనపడాలి, దేవునికి కనపడాలి, దేవునికి కనపడాలి. మనం చేసేటువంటి ప్రతి భక్తి, మనం చేసే ప్రతి పని, మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ఎవరికి వినపడాలని చేయాలి అంటే మనము దేవునికి వినబడే ప్రార్థన అని గ్రహించాలి. దేవుని కొరకు చేస్తున్నామనేటువంటి గ్రహింపును మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు మాత్రమే అన్న గ్రహింపుతోటి మనము ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ శంకర్ యొక్క ఆలోచన మనం గమనించినట్లయితే అంటాడు కదా, ఇదిగో నేను వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో అదండి. దేవునికి చెప్తున్నాడు, దేవునికి చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ప్రతిదీ చెప్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుడిని అని చెప్తా ఉన్నాడు, నేను ఆ తప్పు చేయలేదు ఈ తప్పు చేయలేదని చెప్తా ఉన్నాడు. మంచిదే, కానీ ఇవన్నీ చెప్పుకుంటూ శంకర్ని కూడా కించపరుస్తూ ఉన్నాడు. నేను ఈ శంకర్లాగా కూడా నేను లేను అని అంటా ఉన్నాడు. కానీ ప్రార్థన అంతా అయిపోయింది, పరిసయుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శంకర్ ఎక్కడ ఉన్నాడంటే గేటు బయట నుంచొని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలడంలా, చేసిన తప్పును బట్టో పొరపాటును బట్టో ఏదో కొంత భయం తన హృదయంలో ఉన్నదాన్ని బట్టి బయట నుంచొని ప్రార్థిస్తా ఉన్నారు. ఎలాంటి ప్రార్థనది, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాడట. పాపినైన నన్ను కరుణించు. ఈ ప్రార్థన దేవుడు అంటున్నాడు, ఇదిగో అతని కంటే ఇతని ప్రార్థన అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే తాను ఉన్నటువంటి స్థితిని గమనించి తాను ఏ మాత్రం కూడా హెచ్చించుకోవడానికి ఇష్టపడక, దేవా నేను పాపినయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా అని చెప్పని తను ఏం చేస్తున్నాడు తెలుసా, తగ్గించుకుంటా ఉన్నాడు. పరిసయ్యుని యొక్క ప్రార్థన అంతా కూడా హెచ్చించుకుంటా 2 సార్లు ఉపవాసం ఉన్నా, 10 వంతులు భాగం ఇస్తా ఉన్నా, నేను ఆ శంకర్ వలె లేను, లేదా నేను అలా ఫలానా చోరుల లాగా నేను లేను, దొంగతనం చేసే వ్యక్తిగా నేను లేను. ప్రతిదీ కూడా తను తాను హెచ్చించుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. చివరికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తగ్గించుకున్నవాడు. అదండి మనం చేసేటువంటి సేవ ఎలాంటి సేవ అయి ఉండాలట, దేవునికి ప్రీతికరమైనదై ఉండాలి. ఎలాంటి సేవ, ప్రార్థన అనబడేటువంటి ఈ సేవ శంకరి అనబడేటువంటి వ్యక్తి దేవునికి ప్రీతికరంగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చేసేటువంటి ప్రార్థనలో కూడా హెచ్చించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదు. మనం ఎక్కడైతే మనము లోటు కలిగి ఉన్నామో ఆ ప్రతి దాన్ని మనం గమనించుకొని మనం ఆ ఘనత మనము తగ్గించుకొని ప్రార్థన చేయాల్సినటువంటి వారం అయ్యాము.
అది దేవునికి మనం ఇచ్చేటువంటి ఒక ప్రీతికరమైనటువంటి సేవ అయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట సెలవిస్తా ఉంది రాత్రికాల సమయంలో. దేవుడు నిన్ను నన్ను సంఘముగా అందరినీ కూడా సమకూర్చిన వాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడునంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన అగ్ని అయి ఉన్నాడు అన్నటువంటి భయంతో మనం దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయాలి, దేవునికి నచ్చినటువంటి పరిచర్య చేయాలి, దేవునికి నచ్చినటువంటి సహకారమును మనం అందించాలి. ఏదో చేసామని అనుకునేది కాదు, కానీ మనము ఆయనకు ప్రీతికరమైనది చేస్తున్నామా లేదా. కయ్యూను అంటున్నాడు, తనకు సంపాదించినప్పుడు సంపాదనలో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడట. హేబేలు అంటున్నాడు, ఇదిగో నాకున్నటువంటి సంపాదనలో శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఇద్దరు దేవునికి ఇవ్వలేదా అనంటే ఇద్దరు ఇచ్చారు. ఇద్దరు దేవుని మందిరంలోకి వచ్చారు. ఇద్దరు దేవునికి వారి దగ్గర ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఒక వ్యక్తి ఏమో ఏదో ఇచ్చామన్నటువంటి ఆలోచనతో ఇచ్చాడు, మరొక వ్యక్తి ఏమో హృదయపూర్వకంగా ఇచ్చాడు. హేబేలు యొక్క అర్పణనేమో దేవుడు అంగీకరించాడు, కయ్యూను యొక్క అర్పణనేమో దేవుడు తృణీకరించాడు. ఎవరు కాదనగలుగుతాం? నేను వెళ్ళడం లేదా, నేను ఇవ్వడం లేదా, నేను చేయడం లేదా అని అంటే ఇస్తున్నాం, చేస్తున్నాం, మంచిదే. కానీ ఇచ్చేది ఎలాంటి హృదయంతో మనం ఇస్తాం? ప్రీతికరమైనదా కాదా ఆయన దృష్టికి? దేవుని కృపను మనం పొందుకుంటూ ఉన్నాం గనక, ఆ కృపలో మనం జీవిస్తూ ఉన్నాం గనక ఆయనకు మనం ప్రీతికరమైనటువంటి సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎలాంటి సేవది? సేవలో నానా రకాల సేవలు ఉన్నాయి. ఇదిగో నిల్చొని మాట్లాడుతున్నటువంటి నేనైనా, లేదా కూర్చొని వింటున్నటువంటి మీరైనా, మనందరికీ దేవుడు ఒక పనిని అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. ఇదిగో దావగూడలో ఒక సంఘంగా సమకూర్చాడు, వాక్యం బోధించమని అప్పగించాడు. అలాగే పరిచర్య చేయడానికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులను దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి తలాంతుల్లో అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా సరే ఆయనకి ప్రీతికరమైనదన్నా కాదా? అది మన ప్రార్థన ద్వారా కావచ్చు, మన పాట ద్వారా కావచ్చు, మన వాయిద్యం ద్వారా కావచ్చు, లేకపోతే ఊడ్చడం ద్వారా కావచ్చు, లేకపోతే ప్రతి పని దేవుని యొక్క మందిరానికి కావాల్సిన ఉపకరణాలను సమకూర్చే విషయంలో కావచ్చు, ఏది చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ ఇదిగో దేవునికి ప్రీతికరమైనదా కాదా? పరిసయ్యుడు లోపలికి వచ్చి ప్రార్థన చేశాడు, కానీ దేవుడు వినలేదే. సుంకరి బయట నుంచి ప్రార్థన చేశాడు, దేవుడికి ఇష్టమైంది కదా. ఏం చేసామనేది కాదు, మనం ఎలా ప్రవర్తించామన్నదే దేవుడు మనల నుండి కోరుకుంటా ఉన్నా. ఇద్దరు కూడా వారికి ఉన్న దానిలో తీసుకొచ్చారు. ఒక వ్యక్తి ఏమో శ్రేష్టమైన దాన్ని తీసుకురావాలని చెప్పని హేబేలు ఇష్టపడ్డాడు. ఒక వ్యక్తి ఏమో ఏదో ఇచ్చేద్దామని చెప్పి అన్నట్టుగా ఒక వ్యక్తి ఇచ్చాడు, కయ్యూను. కయ్యూను యొక్క అర్పణ దేవుడు తృణీకరించడానికి గల కారణం, తన హృదయంలో ఒక కోరిక అనేది లేదు. ఇవ్వాలన్నటువంటి తపనతోటి, ఆశతోటి రాకుండా ఏదో ఇద్దాంలే అన్నట్టుగా వచ్చాడు. కానీ అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టంగా లేదు. అంటే మనం చేసేటువంటి పని దేవునికి ప్రీతికరమైనదిగా ఉందా లేదా? ఆ ప్రీతికరమైనదిగా లేనప్పుడు మనం ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నటువంటి మనం ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయాల్సినటువంటి వారం అయ్యాం. లేదంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నారు. కాబట్టి ఆయన విషయంలో దేవుని కొరకై చేసేటువంటి ప్రతి పనిలో మనము చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైనదిగా మనము ఆ పనిని కొనసాగించాల్సిన వారం అయ్యాము. ఎవరి కోసమో, పాస్టర్ గారి కోసం మాత్రమే కాదు కదా.
మన మందిరంలో మనం చేసిన ప్రతి పని కూడా దేవుని కొరకై మనం చేస్తా ఉన్నటువంటి ఆలోచనతోటి మనం అడుగు వేయాలి. కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, అట్టి మనుషుడు ద్విమనస్కుడై, 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చాలండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అని అంటారు. అంటే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి విషయంలో, అది మందిరంలోనే కావచ్చు, లేకపోతే సమాజంలోనే కావచ్చు, సంఘములోనే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారి విషయంలోనే కావచ్చు, మనం చేసేటువంటి భక్తి దేవునికి మహిమకరంగా ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆలోచన ఏమిటో మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే కదా. భక్తి చేస్తూనే మనము గమనించాల్సిన ఆలోచన ఏమిటి అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో మనం పరామర్శించాలి. ఎలా ఉన్నారు అనేటువంటి ఒక చిన్న ఆలోచన. మనం భక్తి చేస్తూ మన వరకు మాత్రమే ఉంటే కాదు, కానీ మనం ఇతరుల కొరకైనటువంటి ఆలోచన కూడా కలిగినటువంటి ఆలోచన కలిగి ఉందా. అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. కాబట్టి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేస్తూ ఉన్నామన్నటువంటి ఆలోచనతోటి, దేవునికి నచ్చినటువంటి పరిచర్య చేస్తున్నాను ఆలోచనతోటి, అంతవరకు మాత్రమే సరిపెట్టుకునేటువంటి భక్తి ఆయన కోరుకోవడం లేదు. ఆయన కోరుకునేటువంటి భక్తి మన ఇరుగు పొరుగు వారికి కూడా ఉపయోగపడాలి ఆ భక్తి అని అంటా ఉన్నా. వీరి భక్తి పరులు అని అంటానికి మన ఇరుగు పొరుగు వారి యొక్క సాక్ష్యాన్ని కూడా దేవుడు వినేవాడై ఉన్నారు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 19 నుంచి 27 వచనాలు చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 19వ వచనం, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు తెలుసుకొందురు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలండి. ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని అంటాడు. మరి ఏం చేయాలట? నా తండ్రి చిత్తమును, అంటే తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క ఆ ప్రీతికరమైనటువంటి సేవను, ఆ తండ్రి ఇష్టపడేటువంటి పనిని మనం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. తండ్రి తండ్రి అని పిలిచి ప్రతివాడును పరలోకమునకు ప్రవేశింపడు. పరలోకానికి ప్రవేశించేటువంటి వ్యక్తి ఎలాగుంటాడనంటే, ఆ తండ్రికి ఇష్టమైనటువంటి పనిని చేయడానికి ఇష్టపడతాడు. ఆ ఇష్టమైనదే దేవుని చిత్తం అయ్యింది. ఆ దేవుని చిత్తాన్ని చేయగలిగినప్పుడు
దేవుని యొక్క ఆ ప్రీతికరమైనటువంటి సేవను జరిగించినటువంటి వారమై ఉంటాం. కాబట్టి ఇక దాని క్రిందకు ఒక మాట రాయబడింది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాళ్ళరా, నా యొద్ద నుండి పొండని. అది ఎంత పరిచర్య చేశారు తెలుసా, ఎంత పని చేశారు తెలుసా. ఇదంతా కూడా దేవుని ఇష్టమే కదా, దేవునికి నచ్చిందే కదా, దేవుడు కోరుకున్నదే కదా మేము చేస్తా ఉన్నాం అని వారి ఇష్టాన్ని చేస్తా ఉన్నా. దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెట్టేసి వారి మనసుకు నచ్చినటువంటి పరిచర్య చేసి ఇప్పుడు అంటున్నారు, దేవా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము భక్తి చేయలేదా? నీ నామమున మేము పరిచర్య చేయలేదా? నీ నామమున మేము ప్రతి వారం మందిరానికి వెళ్ళడం లేదా? నీ నామమున మేము ప్రతి వారం పాటలు పాడడం లేదా? ప్రతి వారం దేవుని సన్నిధిలో గడపడం లేదా? ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వస్తున్నాం కదా, ఎప్పుడు పాస్టర్ గారు పిలిస్తే అప్పుడు వస్తున్నాం కదా. ఇదే కదా నువ్వు కోరుకుంటున్నటువంటిది అంటే ఆయన అంటాడు, అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాళ్ళారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుతున్నా. ఆయన ముందుగానే ఒక హెచ్చరిక తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన దహించు అగ్ని అన్న. ఆయన మాట మీద నిలబడేవాడు. ఇదిగో పాపాత్మరాలు కదా, ఎన్నో పాపాలు చేసి వచ్చి కాళ్ళు పుట్టుకంగానే క్షమించాడు కదా, అయిపోయింది. కాబట్టి ఇక మనం చేసే భక్తి కూడా ఎట్టొకట్ట చేసేయా అని అంటే సరిపోద్ది కదా అని అనుకుంటే ఆయన అంటాడు, అక్రమము చేయి వాళ్ళారా. తెలియనప్పుడు చేసింది పాపాత్మరాలు, మరి తెలిసిన తర్వాత ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవను జరిగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలియనప్పుడు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ఆయన ప్రేమమయుడే. కానీ అన్ని తెలిసిన తర్వాత చేసేటువంటి పొరపాట్లకు ఆయన దహించు అగ్ని అయింది. కాబట్టి నీ నామం మేము అది చేసాం, ఇది చేసాం, ఇది చేసాం, అది చేసామని చెప్పండి. ఒకరోజు మేము ఒకలా నా దగ్గరికి వచ్చి అన్ని లిస్ట్ అంతా చదువుతామేమో, పరిచయుడు కానీ చదివినట్టుగా, అయ్యా నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను అన్నట్టుగా. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, అక్రమము చేయవాళ్ళారా, నా యొద్ద నుండి తలకిపోయింది. అంటే కారణం ఏంటి అని అంటే, వీరికి నచ్చింది చేశారు ఇంతకాలం, వీరికి నచ్చిన టయానికి వచ్చారు, వీరికి నచ్చినట్టుగా పాటలు పాడారు, వీరికి నచ్చినట్లుగా ప్రార్థన చేశారు, వీరికి నచ్చినట్లుగా కూర్చున్నారు, వీరికి నచ్చినట్లుగా భక్తి చేసుకుంటూ పోతా ఉన్నారు. మనకు నచ్చిన భక్తి కాదు కదా ఎవరు కోరుకునేది. దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని చేయగలిగి మనం చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆ పని దేవునికి ప్రీతికరమైనదై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకానొక దినాన దేవుడు జరగబోయేటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను అంత చేశాను, ఎంత చేశానని చెప్పని దేవుని దగ్గరికి వచ్చి మొరపెడతావేమో, జాగ్రత్త. ఒకానొక దినాన నాకు ప్రీతికరమైనటువంటి సేవ జరిగించని దినాన నీవెంత గొల్లు పెట్టినా కూడా అక్రమం చేయవాళ్ళారా, నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అనేటువంటి మాట నా ద్వారా వస్తుందన్న విషయాన్ని ముందుగానే తెలియపరిచాను. అంటే చేసేటప్పుడు ఎలాగుండాలి అంటే భయభక్తులతో దేవుని యొక్క పనిని మనం జరిగించాల్సిన వారమై ఉన్నాం. దేవుని మందిరానికి వస్తూ ఉన్నటువంటి మనము భయభక్తులతో కొనసాగించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక జనాంగం అనుకుంటా ఉన్నారు. వారు అనుకుంటున్నారు, ఇదిగో మేము ఆకాశమును కంటేటువంటి ఒక గోపురాన్ని కట్టాలని ఆశపడ్డారు. నిమ్రోదు అనబడేటువంటి వ్యక్తి అనేకులను పోగేసి గొప్ప గోపురాన్ని కట్టి ఆకాశంను కంటేటువంటి గోపురాన్ని కట్టారు. ఈ టాలెంట్ చూసి దేవుడు కూడా మమ్మల్ని మెచ్చుకోవాలనుకున్నాడు ఏమో కానీ, ఇంత గొప్ప పని చేశారా, శభాష్ అని చెప్పని దేవుడు భుజం తడతాడని చెప్పని అనుకొని ఒకవేళ
ఆ భ్రమలో ఒకవేళ కట్టడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. 11వ అధ్యాయం ఆదికాండంలో 4వ వచనం నుండి, మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమున కంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా 7వ వచనంలో, కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని. చూసారా, 2 సార్లు ఏమని వినపడతా ఉంది? అనుకున్న అని చెప్పని రాయబడింది కదా. ఒక వ్యక్తి ఫస్ట్ చదివిన దాంట్లోనేమో మనుషులు అనుకున్నారు, రెండోసారి చదివిన దాంట్లోనేమో దేవుడు అనుకున్నాడు. మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు ఇష్టపడతాడా అని చెప్పానంటే అన్నీ ఇష్టపడ్డు కదా. వారు అనుకుంటున్నారు ఏమని? 4వ వచనంలో మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమున కంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము. అదండి వారి మాట. ఎలాగుందేనంటే దేవునికి ప్రీతికరంగా లేదట. గోపురాన్ని కట్టాలి మంచిదే, కానీ పేరు సంపాదించుకుందాము రండి అని అంటా ఉన్నా. అంటే ఘనత ఎవరు కోరుకుంటున్నారు? మనుషులు కోరుకుంటున్నారు. ఇదిగో ఈ పని చేస్తే నా పేరు అనేకులు చెప్పుకోవాలి, ఈ పని చేస్తే అనేకులు ఫలానోళ్ళు అని చెప్పుకోవాలి అన్నట్టుగా వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే ఈ ఆకాశమున కంటేటువంటి గోపురాన్ని కట్టి మనము పేరు సంపాదించుకుందాం రండి అని మనుషులతో మాట్లాడుకుంటూ ఉంటే ఆకాశమందున్న దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని 7వ వచనంలో, అక్కడి వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకునేను. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుడు తన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి అక్కడ ఏకీభవించి ఇదిగో మన పోలిక చొప్పున మనుషులను చేయుదము రండి అని చెప్పానని అన్నట్లుగా ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఏ మనుషులైతే స్వలాభావాన్ని ఆలోచన చేసి సొంత ఆలోచన చేసి వారు చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో, వారి ఆలోచన ఏదైతుందో అది దేవునికి అయిష్టమైనదిగా ఉండి ఇప్పుడు అంటున్నాడు వారందరినీ చెదరగొడదాం రండి అని చెప్పానని దేవుడు వచ్చి వారు కడుతున్నటువంటి గోపురాన్ని ఆయన విచ్ఛిన్నం చేసేసారు. ఒకరి మాట ఒకరికి అర్థం కావడంలా, ఒకళ్ళు ఇటుకలు ఇవ్వమంటే వాడు సిమెంట్ తీసుకొచ్చేస్తున్నాడు, ఒకడు ఇంకొక వస్తువు ఇవ్వమంటే ఇంకొక వస్తువు ఇస్తున్నాడు. అక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది 7వ వచనంలో, కనుక మనం దిగిపోయి వారిలో అదండి ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను అదండి అక్కడ తారుమారు చేశాడు ఆయన. వాళ్ళు ఒకటి అనుకుని ఆలోచన చేసుకుని అడుగు పెడుతున్నారు. అక్కడ ఉన్న మనుషులు సహకరించడంలా, ఒకటి అడిగితే ఇంకోటి ఇస్తున్నారు, ఒకళ్ళ భాష ఒకరికి అర్థం కావడంలా. ఫలాన్ని చేయరా అని చెప్పానంటే ఇంకోటి చేస్తున్నాడు. ఒకరి మధ్యలో ఒకరికి పొసగడం లేదు. మొత్తానికి వారు ఆశించినప్పుడు ఆశలన్నీ కూడా భంగం అయిపోయినాయి. ఎందుకనంటే దేవుడు చొరవ తీసుకున్నాడు, వారి ఆలోచనని దేవుడు విచ్ఛిన్నం చేసేసారు. కారణం ఏంటంటే వారి ఆలోచనలు దేవుని చిత్తమైనవి కావు, వారి ఆలోచనలు దేవునికి నచ్చినవి కాదు. కాబట్టి నరుని ఆలోచనలు అనేకములు కానీ యెహోవా తీర్మానమే స్థిరమైనదట. ఆలోచనలు మనం అనేకము కలిగి ఉండొచ్చు, దేవుని యొక్క తీర్మానం ఎలాగుంది, దేవుని యొక్క చిత్తం ఎలాగుంది, దేవుని యొక్క ఇష్టం ఎలాగుంది అనేటువంటి గ్రహింపును కలిగిన వారమై మనం ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనకు నచ్చినటువంటి పరిచర్య కాదు, దేవునికి నచ్చిన పరిచర్యను మనం చేయాల్సిన వారమై ఉన్నాం.
ఇదిగో మనము మనుషుల కొరకు కాదు, మనం దేవుని కొరకు చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో మనం పనిని చేయాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నిశ్చలమైనటువంటి రాజ్యం మనకున్నది. మూలవాక్యం చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎందుకనగా మన దేవుడు అదండి. ఒకరోజు ఆయన మన యొక్క పనిని పరిశీలన చేసినప్పుడు అది కాలిపోయే పరిచర్యగా కాదు, నిలబడే పరిచర్యగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన దహించే అగ్ని ఉన్నాడు కనుక మనము వినయ భయభక్తులతోటి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి మనము ప్రీతికరమైనటువంటి సేవ చేయాల్సిన వారమయ్యింది. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను దేవుని సన్నిధిలో ఉపయోగించాల్సిన వారమై ఉన్నాం. ఆ ఉపయోగించేటువంటి తలాంతులు దేవునికి ప్రీతికరంగా మనము చేయాల్సిన వారమై ఉన్నాం. ఏదో ఒకటి చేశాం కదా అని అంటే, దేవా నేను అది చేయలేదా ఇది చేయలేదంటే, మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయవారు వారులారా వెళ్ళండి అని చెప్పనని అనిపించుకునేటువంటి పరిచర్యగా ఉండకూడదట. ఆయనకు ప్రీతికరమైనటువంటి పరిచర్య చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.